బ్రిడ్జిల కిందనే రోడ్ కమ్ చెక్ డ్యామ్, రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్, కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. శంకుస్థాపనలు కూడా మేమే చేశాం. ఫిర్జాది కూడా మాజీ మేయర్ గారు ఇక్కడే ఇక్కడ ఉన్నారు. ఫతుల్లగూడలో కూడా నేను సుధీర్ రెడ్డి గారు వచ్చి మేము ఇక్కడే శంకుస్థాపన చేసినాం. మా కాలేరు వెంకటేష్ గారు, మా సుధీర్ రెడ్డి గారు వచ్చి మూసారంబాగ్ బ్రిడ్జ్ కూడా మేమే ఆనాడు ఇక్కడ శంకుస్థాపన కూడా చేసినాం. అట్లా 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు కూడా చేసుకున్నాం. దాని కింద చెక్ డ్యామ్ కట్టి ఆ గోదావరి నీళ్ళను అంటే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జిలు కట్టి దాని కింద నీళ్లు ఉండేటట్టు, నీళ్లు నిల్వ ఉంటే అక్కడేమన్నా టూరిజం కార్యక్రమాలు కూడా చేయొచ్చు, బోటింగ్ కానీ ఇంకోటి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఈ ప్రాంతాన్ని సుందరీకరించవచ్చు అని ఆలోచన చేసినాం. అది కూడా మంజూరు చేసినాం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ మంజూరు చేసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఒక వడ్డిచ్చిన విస్తర్లాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాం. ఆయన చేయాల్సిందల్లా ఒకటే ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీరు వస్తుంది. ఆ శుద్ధమైన నీరు కిందికి నల్లగొండకు పోతుంది, భువనగిరికి పోతుంది, కింద మొత్తం నల్గొండ జిల్లా, పాత నల్గొండ జిల్లాకు పోతుంది. ఎక్కడ కూడా ఏ బాధ లేకుండా రేవంత్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా కింద ఉన్న నల్గొండ రైతన్నలకు కూడా లాభం జరుగుతుంది. ఆనాడు గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకొని కింద నల్గొండ రైతులకు కూడా న్యాయం చేయాలి, పైన హైదరాబాద్లో కూడా మూసి ప్రక్షాళన జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసినారు. సబితక్క, సుధీర్ రెడ్డి గారు ఒకసారి కూర్చొని మనం కూడా ఒక శాంపుల్గా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మన మూసీ నదిలో మనం కూడా ప్రయోగాత్మకంగా ఒక 5-6 కిలోమీటర్లు సుందరీకరణ చేయాలని చెప్పి కేవలం 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు మీరు చూసిన ఫుట్పాత్లు కానీ, ఇప్పుడు మీరు చూసిన మరి అక్కడ ఓపెన్ జిమ్లు కానీ, అక్కడ మీరు కట్టిన ఫ్లాగ్ పోస్ట్ కానీ, అట్లాగే పక్కన కట్టిన కొన్ని క్రీడా ప్రాంగణాలు కానీ అటువైపు ఇటువైపు 3 కిలోమీటర్లు, అవతల ఉప్పల్ నియోజకవర్గంలో 2.5 కిలోమీటర్లు కేవలం 6 కోట్ల రూపాయలతో సుందరీకరణ కూడా చేసి ఇవాళ 3-4 వేల మంది రోజు వాకింగ్ చేసే విధంగా దీన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే అవతల పక్కన ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 10 ఎకరాల విశాలమైన స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కేవలం శిల్పారామం అక్కడ మాదాపూర్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయే అవసరం ఏముంది, మూసీ తీరంలోనే శిల్పారామం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలతో శిల్పారామం కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన నిర్మాణాన్ని అవతల వైపు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్క ఇల్లు గుల్లగొట్టకుండా, ఒక్క ఇటుక ముట్టకుండా, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి చూపెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఏంటంటే 1100 కోట్ల రూపాయలతోన ఆ నీళ్లు తీసుకొచ్చి గండిపేట చెరువులో పోయాలి. ఈ బ్రిడ్జిలు ఏవైతే మనం శాంక్షన్ చేసినామో 545 కోట్లతోని వాటిని పూర్తి చేయాలి. మంచిగా బ్రహ్మాండంగా రిబ్బన్లు కట్ చేసుకోవచ్చు, సపోర్ట్లు కొట్టించుకోవచ్చు, నేనే చేసినా డబ్బా కొట్టుకోవచ్చు. అన్ని ఎట్లయితే డబ్బా కొడుతున్నాడో మనం ఇచ్చిన ఉద్యోగాలకు కాగితాలు ఇచ్చుకుంటా, మనం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా ఇది కూడా గదే చేసుకొని ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం వేరే ఉన్నది. ఆయన ఉద్దేశం మొత్తం వేరే ఉన్నది. ఇంత అల్కగా అయిపోతే, ఇంత అల్కగా చేస్తే ఆయన రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు? అందుకే ఆయన ఆలోచన వేరే ఉన్నది. వచ్చిన మర్నాడే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు 1,50,000 కోట్ల రూపాయలతో చేస్తాం మూసిని అన్నాడు. మేము పరేషాన్ అయినాం. అరే మొత్తం మధ్యలోకెళ్ళి ఎక్స్ప్రెస్ వే కట్టినా 55 కిలోమీటర్ల పొడవున మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా మూసీల ఎక్స్ప్రెస్ వే కడితే కూడా 10,000 కోట్లు అవుతుంది. అది కూడా మేము లెక్కేసినాం. అది కూడా మేమే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్లో ఉన్నది. అది ప్లస్ 4,000 కోట్ల రూపాయలతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ప్లస్ ఇంకొక 2,000 కోట్లు సుందరీకరణ అన్నీ చేస్తే కూడా 16,000 కోట్లలో మూసీ సుందరీకరణ అయిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 16,000 కోట్లతో పోయేదాన్ని ఇలా 1,50,000 కోట్లు అని పదే చెప్తా ఉన్నారు. ఇది మా మాట కాదు, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆయన హైదరాబాద్లో బహిరంగ వేదిక మీద చెప్పినారు 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాను. మేము అసెంబ్లీలో అడిగినాం, అయ్యా మరి 1,50,000 కోట్ల ఖర్చు అంటే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏమన్నా మీ దగ్గర ఉందా, సమగ్ర ప్రణాళిక ఉందా, ఉంటే దయచేసి చెప్పండి అన్న. 2.5 ఏళ్ళు అయింది, ఇంతవరకు డిపిఆర్ లేదు, ఇంతవరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఒక ప్రణాళికనే లేదు. కానీ ఇవాళ కింది నుంచి మీది దాకా
ఇవాళ ఇండ్లకు రెడ్ మార్కులేసి ఇప్పుడే ఆ తమ్ముడి బాధ విన్నారు మీరు మహేష్. ఒక ప్రెగ్నెంట్ భార్య ఉంటే 9 నెలల కడుపుతోనుంటే మిమ్మల్ని బయటికి వెళ్ళగొడతామని చెప్పి అధికారులు అనధికారికంగా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు. అధికారికంగా నోటీసులు ఇవ్వరు, రెడ్ మార్కులు వేస్తారు, మెడలు బట్టి నూకుతారు, అక్రమ నిర్మాణాలు అంటారు. మరి మీరే ఇచ్చిండ్రు కదా పర్మిషన్లు 2009లో 2004లో అంటే అవన్నీ మాకు తెలియదు, అప్పుడెవడున్నాడో వాడిచ్చిండో మాకు తెలియదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మేము అడగదలుచుకున్నది ఒకటే, కాంగ్రెస్ పార్టీని మేము అడగదలుచుకున్నది ఒకటే, ముఖ్యంగా పెద్దలు రాహుల్ గాంధీ గారిని అడగదలుచుకున్నది ఒకటే. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరేమో ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారు, తెల్లారు లేస్తే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటారు. మరి మీరు చేస్తున్నది ఏంది తెలంగాణలో చెప్పండి. నిన్నగాక మొన్న ఖమ్మంలో 1000 ఇండ్లు భూదాన్ పట్టాలున్నాయి వాళ్ళ చేతుల్లో. 10-12 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళను అర్ధరాత్రి దొంగల్లాగా దాడి చేసి 2-2.5 వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని ఏదో శత్రుదేశం మీద దాడికి పోయినట్టు, శత్రుదేశం మీద యుద్ధానికి పోయినట్టు మీరు పోయి 1000 మంది ఇండ్లు కూల్చేస్తే దాన్ని ఏమనాలి రాహుల్ గాంధీ గారు? బుల్డోజర్ రాజ్యం కాదా? మహబూబ్ నగర్ పట్టణంలో దివ్యాంగులు, వికలాంగులు, కాళ్ళు చేయులు చక్కగా లేనోళ్ళు, కళ్ళు కనబడనోళ్ళు, చెవులు వినబడనోళ్ళు ఒక 150 మంది ఇల్లు కట్టుకున్నారు ఒక కాలనీలో. గవర్నమెంట్ స్థలమే కావచ్చు, కట్టుకుంటే నీ బుల్డోజర్లు పోయి ఆ వాళ్ళకి పాపం కాళ్ళు చేయాలి చక్కగా లేని వాళ్ళని కూడా చూడలే, గుడ్డోళ్ళని చూడలే, చెవిటోళ్ళని చూడలే, వాళ్ళని కూడా బజార్లకు గుంజి వాళ్ళని కూడా మెడలు బట్టి బయట నూకేసి వాళ్ళ ఇల్లు కూడా గులగొట్టింది. ఇక హైడ్రా పేరు మీద హైదరాబాద్లో చేస్తున్న అరాచకాలకైతే అంతే లేదు. ఏందయ్యా ఇది అని అడిగితే ఇవి బఫర్ జోను, ఇది FTL అని మాట్లాడతారు. వాళ్ళు అడుగుతున్నారు, ఇవాళ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా పర్మిషన్లు ఇచ్చింది మీరు, రిజిస్ట్రేషన్లు చేసింది మీరు, పర్మిషన్లు ఇచ్చింది మీరు, ట్యాక్సులు కట్టించుకుంటున్నది మీరు, కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నది మీరు, మరి అట్లాంటప్పుడు ఇవి అక్రమం ఎట్లయితాయి? సక్రమమే కదా అంటే సమాధానం చెప్పేవాడు లేడు. ఏమనంటే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు ఒండ్రి అవి ఖాళీగా ఉన్నాయి, మేము మిమ్మల్ని మెడల్ బట్టి అందులోకి నూకుతామని చెప్పి బెదిరించుడు తప్ప ఇంతవరకు సమాధానం రావట్లేదు. రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలోని పేదల తరపున, రాష్ట్రంలోని మీరు ఎవరెవరు ఇళ్ళైతే గొలగొడుతున్నారో వారందరి తరపున నేను ఒకటి అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే సమాధానం చెప్పు. నీ ఇల్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో మీరు కోస్గిలో ఇల్లు కట్టుకున్నారు. కోస్గిలో మీరు కట్టిన ఇల్లు రెడ్డికుంటలో ఉన్నది, తాలాబ్లో ఉన్నది, అది కూడా చెరువులో ఉంది. వాస్తవమా కాదా చెప్తావాను ముందుకొచ్చి? నేను రేవంత్ రెడ్డిని సూటిగా అడుగుతా ఉన్నా, నీ ఇల్లు స్వయంగా ఇలా రెడ్డికుంటలో కోస్గిలో ఉన్న మాట వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి గారు? మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారి సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి, ఆయన ఇల్లు దుర్గం చెరువు FTLలో ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారి ఇల్లును మాత్రం ఎవడు ముట్టడు, హైడ్రా రాదు, ఇంకొకడు రాడు, ఎవడు రాడు, ఏ అధికారి రాడు, అంత ధైర్యం వాళ్ళకి లేదు.